మనకైతే సార్ రిలేటివ్లీ మరి మనకి డయాబెటీస్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్ అంటారు. డయాబెటీస్ కి సంబంధించిన కంటి వ్యాధులు చాలా మీరు చూసుంటారు కదా సార్. అంతే కదా, కంప్లీట్ గా పోతుందా సార్ కంటి చూపు? టోటల్ బ్లైండ్నెస్. వచ్చేసి డయాబెటీస్ ఇట్స్ అ వెరీ ఇల్ అండర్స్టూడ్ డిసీజ్ అమ్మా. దాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోవట్లా. మనం అంటే అటు డాక్టర్లు ఇటు పేషెంట్స్ అయితే ఇక వర్స్ట్, దాన్ని అస్సలు అర్థం చేసుకోరు. డాక్టర్స్ నేను ఎందుకు అంటున్నానంటే, సమ్ టైమ్స్ కొంతమంది నాన్ మెడికల్ పీపుల్ వచ్చి వాళ్ళకేదో కొంత న్యూట్రిషనల్ ఎక్స్పీరియన్స్ ఉండి కొబ్బరి నూనె తాగమనో, లేకపోతే ఈ రకమైన ఫుడ్ తినండి, ఈ రకమైన ఫుడ్ తినొద్దనో, వాళ్ళు తోచిందేదో మీలాంటి వాళ్ళు టీవీలో ఇంటర్వ్యూ చేస్తే చెప్తారు. అది డాక్టర్స్ కొంతమంది దాన్ని బ్యాడ్ గా తీసుకుంటారు. ఇప్పుడు ఎవరూ చెప్పనప్పుడు తను చెప్తున్నాడు కదా, నష్టం ఏంటి? హామ్ చేయనంత కాలం ఏ మాట చెప్పినా కూడా అది మంచి మాటే, అంతే కదా. అవును. లెట్ దెమ్ టాక్, బట్ యు ఆల్సో జాయిన్. యూ కాంట్రడిక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కెమెరా. మనం అతన్ని దూషించే కన్నా కూడా అవును, లేటెస్ట్ డే ఇప్పుడు మన దేశంలోనమ్మా ఈ రోజున ఎలోపతి మెడిసిన్ కాకుండా హోమియోపతి ఉంది, ఆయుర్వేదిక్ ఉంది, యునానీ మెడిసిన్ ఉంది. ఇవి 4 కాక ఇంకా చాలా మూలికలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కోయేవాళ్ళు మన ట్రైబల్స్ లో వాళ్ళ ఉన్ని. లేదా ఇవన్నిటికన్నా ముఖ్యం మన అమ్మ ఇచ్చే చిన్న చిన్న చిట్కా మందులు అంటారు. అవును అవును అవును. మరి అవన్నీ తినే కదా మనం ఇక్కడికి వచ్చాము. మా అమ్మ చంపేసేది ఎవ్రీ ఇయర్, ఆముదం పోసేది పోసారు సార్ మీకు చిన్నప్పుడు. పోయొచ్చా సార్? కళ్ళల్లో కాదమ్మా, తాగడానికి కళ్ళల్లో కూడా కొంత వేస్తారు కదా, కొంత వేస్తారు. ఓకే, నమ్మకము, ఎవరో చెప్తారు, చెప్తే చేస్తుంటారు, కానీ హాని లేదు. హాని ఉంటే కళ్ళు పోయేగా. సో నేనేమంటానంటే, లెట్ us హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్. ఒకళ్ళనొకళ్ళని దూషించుకునే కన్నా కూడా ఒకళ్ళం మన దగ్గర ఏముంది, నా దగ్గర ఏముంది, నీ దగ్గర ఏముంది, దీనివల్ల మనకి ప్రజలకి ఏమన్నా ఉపయోగం ఉందా, ఆ రకమైన స్పిరిట్ వస్తే బాగుంటుంది. డయాబెటీస్ మిస్అండర్స్టూడ్ అని ఎందుకంటారు సార్? అంటే మిస్అండర్స్టూడ్ ఎందుకంటేనమ్మా, ప్రతి ఒక్కడు నంబర్ ఎక్కువైతే ఎక్కువ ఇన్సులిన్ తీసుకోవడం, లేదా ఎక్కువ టాబ్లెట్స్ మింగటం, నంబర్ తగ్గితే ఇన్సులిన్ తగ్గించుకోవటం, ఇదొక ఇదైపోయింది. ఎవ్రీబడి ఫర్గెట్స్ ద ఫ్యాక్ట్ దట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డయాబెటీస్ ఏంటి, అసలు ఎందుకు వచ్చిందో ఎవరికి అర్థం కాదు, నాకు తెలియదు. ఓకే, ఐఎమ్ బ్లేటెంట్లీ యాక్సెప్టింగ్. వాట్ ఈజ్ ఇట్? ఇన్ని వేల పేపర్లు పబ్లిష్ చేశారు. క్యాన్సర్కి కాజ్ తెలియదు అంటారు కదా, ప్లీజ్ టెల్ మీ ద కాజ్ ఆఫ్ డయాబెటీస్. నువ్వు ఎక్కువ తింటున్నావు అంటారు. నాకన్నా 100 రెట్లు డుంబుగా ఉంటాడు, వాడు బాగానే ఉంటాడు, నేను బక్కగా ఉంటాను, నాకు షుగర్ ఉంటుంది. హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దాట్? అవును, మెనీ పీపుల్ చెప్పలేదు ఇది. ఎందుకు బక్కగా లావుగా ఒబిసిటీ డయాబెటీస్ కలిపి చెప్తారు యూజువల్ గా. అవును, కామన్, ఒప్పుకుంటాను. మా డాక్టర్లు రాంగ్ అని నేను చెప్పను, వాళ్ళు రైటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. బట్ హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ వెన్ ఎన్ ఒబీస్ పర్సన్ డజంట్ హ్యావ్ డయాబెటీస్ అండ్ థిన్ పర్సన్ హ్యాస్ డయాబెటీస్ అండ్ 10% హ్యాస్ డయాబెటీస్? హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దట్? కాబట్టి let us accept the fact we have not understood the disease completely. Premature treatments అమ్మ మెడిసిన్ లో చాలా మటుకు ఇప్పుడు ఎనీ ట్రీట్మెంట్ ఫర్ దట్ మ్యాటర్. సో ఈ రకంగా ఆలోచిస్తే డయాబెటీస్ కి వచ్చేటప్పటికి డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ ద ప్రైమరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. అది లేకుండా కంట్రోల్ అనేది మటుకు కంట్రోల్ కాదు. సో ఒకసారి డయాబెటీస్ వల్ల కంటి చూపు పూర్తిగా మందగించి కోల్పోతే అది రెస్టోర్ చేయలేము కదా సార్? చేయలేము. డయాబెటీస్ వల్ల 3 నష్టాలమ్మా. ఫస్ట్, ఎర్లీగా శుక్లాలు వస్తాయి, చూపు తగ్గిపోతుంది. టైంకి చేసుకోకపోతే వెనకాల నరం దెబ్బతింటుంది, మధ్యలో ప్రెషర్ పెరుగుతుంది. అంటే డయాబెటీస్ ఉన్నవాడికి ఎర్లీగా శుక్లాలు వస్తాయి, గ్లకోమా రావచ్చు, అంటే కంటిలో ప్రెషర్ పెరిగి నరం మీద ఒత్తిడి వచ్చి టోటల్ బ్లైండ్ అయిపోవటం. మూడోది, వెనకాల నరం దెబ్బతింటాం. ఆ నరం 2 రకాలుగా దెబ్బతింటుంది. డైరెక్ట్ గా డయాబెటీస్ వల్ల, ఇండైరెక్ట్ గా బ్లడ్ వెజల్స్ దెబ్బతిని, ఏ బ్లడ్ వెజల్స్ అయితే నరానికి బ్లడ్ సప్లై చేయాలో అవి బ్లాక్ అయిపోతాయి. సడన్ గా 2 కళ్ళు బ్లైండ్ అయిపోతారు. ఇవన్నీ ప్రివెంటబుల్ ఇష్యూస్. అవును కదా సార్, ప్రివెంటబుల్. అండ్ బహుశా ఐ డోంట్ నో వాట్ స్టేజ్ మీ దగ్గరకు వస్తారు ఎక్కువ మంది, అంటే ఆల్మోస్ట్ ఇంకా చాలా మంది లేట్ గా, తర్వాత చాలా మంది లేట్ గా. I have seen only 10-15% disciplined diabetic patients. Rest of them are all indisciplined. రెండోది ఏంటంటే డాక్టర్లు మాకు కూడా మాకు టైం ఉండదు. మీకు ఇచ్చిన 10 నిమిషాల్లో మీరు అవగాహన మీలో లేకపోతే వీ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ పేషెంట్. మేము కూడా సంపాదించుకోవాలి కదా. సో ఐ కాంట్ స్పెండ్ ద హోల్ డే విత్ 1 పేషెంట్. అది పేషెంట్ అర్థం చేసుకోవాలి. అవతల డాక్టర్ ఏం చెప్తున్నాడు, లేదా నాకు ఆవిడ చెప్పింది నచ్చలేదు అనుకోండి, ఇంకో డాక్టర్ని చూడు, బాగా చెప్పేవాడిని. బట్ అంతేగాని నెగ్లెక్ట్ చేయకూడదు.
సో ఈజ్ గ్లకోమా. సో ఇట్లాగా కొన్ని నిశ్శబ్ద వ్యాధులు ఉన్నాయి కాబట్టి. అండ్ క్యాటరాక్ట్ అయితే ఇంకా చాలా కామన్. అంటే ఇదైతే డీజనరేటివ్ డిసీజెస్ లో ఒక ట్రీటబుల్ కండిషన్. ట్రీటబుల్ దట్స్ ఇట్. దట్ కమ్స్ అండర్ ట్రీటబుల్ బ్లైండ్నెస్ ఇన్ ఇండియా, విచ్ ఈస్ మాక్సిమం. ఇంతమంది డాక్టర్లు ఉన్నారు ఇండియాలో, కంటి డాక్టర్లు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంత చేస్తున్నారు. ఒక్క విలేజ్ లో క్యాంప్ పెడితే 200 క్యాటరాక్ట్స్ వస్తాయి. అంటే సరిపోవట్లా. కరెక్ట్. అవును. అంత అసలు క్యాటరాక్ట్ రాకుండా ఆపలేమా సార్? కొంతమంది రాదమ్మా అసలు. అంటే ఒక 1 or 2%. జెనెటిక్సా లేకపోతే డయటా? ఏజ్ డయాబెటీస్ ఉంటే ఎర్లీగా వస్తుంది. మీరు అన్నట్లు జెనెటిక్స్ కుటుంబ పరంగా వస్తే కూడా ఎర్లీగా రావచ్చు. వయసుతో ఎక్కువ మందికి వస్తుంది. అవును. కానీ డయట్ వల్ల అన్ని వ్యాధులు ప్రివెంట్ చేయొచ్చు అని చెప్తున్నావు. లైఫ్ స్టైల్ ఉదాహరణకి బర్గర్లు తినద్దు, పిజ్జాలు తినద్దు, డయాబెటీస్ ఆపండి. బట్ కంటి చూపుకి ఉత్తమమైన డయట్ అంటూ ఉందా? ఏదో క్యారెట్లు తినండి అదొక్కటి తప్ప ఏం గుర్తులేదు మాకు చిన్నప్పటి నుంచి. కంటి చూపుకు ఉందమ్మా. ఉన్నట్లు ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు, లేదా అట్లానే వైటమిన్స్, ఆకుకూర అంటారు, పొనగంట ఆకుకూరలు, ఇవన్నీ కూడా కళ్ళకి మంచిది. సో డెఫినెట్ గా ఉంది. ఇక్కడ చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే డాక్టర్ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ న్యూట్రిషనిస్ట్. ఐ థింక్ ఫర్ ఎ డయాబెటిక్ పేషెంట్ ఏ న్యూట్రిషనిస్ట్ ఈజ్ ఎ బెటర్ డాక్టర్. నేనేమో యాజ్ ఎ డయాబెటాలజిస్ట్ ఐ వాంట్ టు క్యూర్ మై పేషెంట్, కంట్రోల్ ద బ్లడ్ షుగర్. అంతేగాని న్యూట్రిషన్ చెప్పే టైం నా దగ్గర ఉండదు. కానీ ప్రతి డయాబెటాలజిస్ట్ దగ్గర ఒక న్యూట్రిషనిస్ట్ ఉంటారు. కాబట్టి న్యూట్రిషనిస్ట్ చెప్పేది కూడా పేషెంట్ అంత ఈజీ. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటేనమ్మా, ఇప్పుడు నేను చెప్పే విషయాలు నా బదులు చిరంజీవి గారు చెప్తే ప్రపంచంలో అందరి తలకి ఎక్కుతుంది. ఒక దోశ వేశారు సార్ ఆయన ఆయిల్ లేకుండా. ఆ చిరంజీవి దోశ పాపులర్ అయిపోయింది. అదే స్టీమ్డ్ దోశ ఎంత బాగుంటది, అయిపోయింది కదా. అంతే కదా సార్. నేను ఆయన అడిగితే నాకు ఇంట్లో వేయించి పెట్టారు ఆయన. అవునా? సో ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన్ని అడిగితే మీకెందుకు రండి అని చెప్పి సురేఖ్ గారిని పిలిచి చక్కటి బ్రహ్మాండమైన ఆ చిరంజీవి, అది ఇప్పుడు కూడా అది ఏంటో తెలీదు, వైట్ బాగా దూదిలాగా ఉంది. ఇట్స్ ఫెంటాస్టిక్. సార్ అఫ్ కోర్స్ చాలా మంది స్టార్స్ కి మీరు ఆపరేట్ చేశారు. అవును, అదృష్టం అది. వాళ్ళ అదృష్టం కూడా కదా సార్? లేదమ్మా, మీ చేతుల్లో కళ్ళని అప్పగిస్తాం ఎవరికి? ఇక్కడ ఒక్కసారి ఐ విల్ డిఫర్ విత్ యూ. మన దేశంలో నేను ఇంగ్లాండ్ లో 20 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను కదా. అక్కడ నేను ఒక నంబర్, ఒక డాక్టర్ని, ఒక నంబర్ నేను కాదు ఇంకోడు, వాడు పే చేస్తాడు, వాడు అపాయింట్మెంట్ టైంకి వస్తాడు, చూపెట్టుకుంటాడు, పోతాడు. ఇక్కడ అట్లా కాదు, డబ్బులు ఇచ్చి కాళ్ళకి దండం పెడతారు. ఇక్కడ నాకు ఒక డాక్టర్గా నాకు దక్కిన తృప్తి ఆ దేశంలో రాలేదు. మన కల్చరు, మన సంస్కృతి అన్బిలీవబుల్. నా జీవితంలో ఏదైనా రిగ్రెట్ ఉందంటే ఈ సంస్కృతికి దూరంగా ఎందుకు వెళ్ళానా అని అప్పుడప్పుడు అనుకుంటుంటా. అంత మంచి సంస్కారం ఉన్న దేశం ఇది. ఓకే, ఈ దేశంలో మనం ఈవెన్ ఇట్లా చేతులెత్తి దండం పెట్టడం కూడా వాట్ ఏ బిగ్ థింగ్ ఇట్ ఈస్. ఇట్ హెస్ బికమ్ సో పాపులర్ ఆఫ్టర్ కోవిడ్. సెకండ్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్. మందే పాపులర్ అయింది. దట్స్ ఎ సింపుల్ ఇష్యూ అనుకోండి. బట్ ఆన్ ఎ బిగ్గర్ వే ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవటం. ఏ కంట్రీలో డాక్టర్స్ ఫ్రీగా చూస్తారమ్మా? అసలు ఎంత కోపిస్టి డాక్టర్ అయినా కూడా వాడిని కొద్దిగా బతిలాడితే ఫ్రీగా చూస్తాడు. ఇప్పుడు నేను పేషెంట్, నా రూమ్ లోకి ఒక పేషెంట్ అట్లా డోర్ తీసుకుని నడిచి వస్తుంటే నేనేమనుకుంటానో తెలుసమ్మా, వెంకటేశ్వర స్వామి పేషెంట్ రూపంలో వచ్చి నన్ను సహాయం అడుగుతున్నాడు అనుకుంటా. అబ్బా, ఆయనే నన్ను క్రియేట్ చేశాడు. ఆ క్రియేట్ చేసిన వాడి దగ్గరికే ఆయన వచ్చి నన్ను, అంటే నేను ఐ ట్రీట్ మై పేషెంట్ యాజ్ గాడ్. ఆ అల్లానో, ఆ జీసస్, ఆ గౌతమ్ బుద్ధుడో, ఆ గురునానకో ఎవరన్నా కావచ్చు, పేషెంట్ మటుకు దేవుడు. ఆ ఆలోచన నీలో లేకపోతే నువ్వు మంచి డాక్టర్ కాలేవు అనేది నాకు నేను పెట్టుకున్న కొన్ని ఐడియాలజీస్. మేబీ దట్ ఈస్ మేడ్ మీ వెరీ పాపులర్ విత్ మై పేషెంట్స్. ఉన్నోడు లేనోడు అందరికి మీరు యూనివర్సలీ ఐ డోంట్ డిఫరెన్షియేట్ ఎనీబడి.